ఈ 9.2వ శ్లోకంలో ఏమన్నారు అంటే ధర్మ్యాం అనేటువంటి ఒక పదం చెప్పారు. తర్వాత కర్తుం సుసుఖం అని ఒక పదం చెప్పారు. తర్వాత అవ్యయం అయినది అని కూడా ఆ శ్లోకంలో చెప్పారు. ధర్మ్యాం అంటే మనకు శుద్ధ భక్తికి మించినటువంటి ధర్మం లేదని మనం ధర్మ్యాం అనే పదాన్ని అక్కడ వివరిస్తాము. మనం ఈ శ్లోకం చెప్పుకోలేదు కాబట్టి మనం కావలసిన పదము ఈ శ్లోకంలో ఈ యొక్క కర్తుం సుసుఖం అనేటువంటి పదాన్ని మనం తీసుకుంటాము 3వ శ్లోకంలోనికి. ఇప్పుడు 3వ శ్లోకంలో భగవంతుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఎవరైతే శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు అంటున్నారు. మరి ఈ శ్రద్ధ ఏంటయా అనేది మనము విచారణ అనేది చేయాలి. 3వ శ్లోకంలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు అంటున్నారు. అయితే 2వ శ్లోకంలో ఏమన్నారు భగవంతుడు అంటే కర్తు సుసుఖం అన్నారు. కర్తుం సుసుఖం అన్నారు. కర్తుం సుసుఖం అంటే ఈ భక్తి అనేది చేయడానికి చాలా సుఖమైనది, సులభమైనది అన్నారు. మరి అలా భక్తి చేయడానికి సుఖము అయినప్పుడు మరి శుద్ధ భక్తి గురించి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్తుం సుసుఖం అన్నారు. అయితే భక్తి చేయడానికి చాలా సుఖకరమైనది, మరి శుద్ధ భక్తి చేయడానికి చాలా సుఖంగా ఉంటుంది ఆ శుద్ధ భక్తి చేస్తే అని చెప్తున్నారు. అయితే శుద్ధ భక్తి చేయడంలో మనకి చాలా సుఖము అనేది వస్తే మనము ఇక్కడ శుద్ధ భక్తి మరి అందరము చేయాలి. మరి అలా అందరము చేయలేకపోతున్నాం. మరి శుద్ధ భక్తి అనేది గొప్పది మరియు పవిత్రమైనది కూడా. ఈ సంసారం నుంచి మనము కర్మలను కూడా నశింపజేసి సంసారం నుంచి మనల్ని బయటపడవేస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. మరి అలాంటి శుద్ధ భక్తిని మరి అందరూ చేసి ఈ సంసారం నుంచి మనము వైదొలగవచ్చు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది, మరి అందరము చేయలేమే అంటున్నారు. మరి దానికి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అయ్యా శుద్ధ భక్తి అనేది చేయడానికి సుఖకరం అయినప్పటికీ, అది గొప్పది అయినప్పటికీ అందరూ చేయలేరయ్యా. మరి దాన్ని చేయాలంటే ఏం కావాలి అని మనకు 3వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే దాన్ని చేయడానికి శ్రద్ధ కావాలి అంటున్నారు. మరి శుద్ధ భక్తి చేయడానికి శ్రద్ధ కావాలి. ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో మరి శుద్ధ భక్తిలోనికి ప్రవేశం చెందాలి అని అనుకుంటారో మరి వాళ్ళకి శ్రద్ధ అనేది అర్హత. శ్రద్ధ అనేది శుద్ధ భక్తిలోనికి ప్రవేశం చెందడానికి అర్హత. శ్రద్ధ అనేది శుద్ధ భక్తి మార్గంలోనికి ప్రవేశం చెందడానికి ఒక ఎంట్రీ డోర్ లాంటిది. ఈ యొక్క తలుపు గుండానే మనము శుద్ధ భక్తిలోనికి ఎంటర్ అవుతాం. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూసాము, అశ్రద్ధదాన పురుష అన్నారు. అంటే భక్తియుక్త సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు అంటున్నారు. అశ్రద్ధదాన పురుష అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ యొక్క శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు అంటున్నారు. మరి శుద్ధ భక్తి చేసి సంసారం నుంచి బయటపడవచ్చు కదా, ఇది సులభమైనది కదా, మరి శుద్ధ భక్తి పవిత్రమైనది కదా అని మనం అనుకుంటాము అందరము. కానీ ఆ శుద్ధ భక్తిని మనము అందరము కూడా చేయలేము. దానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధ లేని వారు ఈ యొక్క శుద్ధ భక్తిని అనేది చేయలేరు. కాబట్టి శ్రద్ధకు మనకి ఈ యొక్క శుద్ధ భక్తికి కావలసిన అర్హత ఏమిటి, శుద్ధ భక్తిలోనికి ప్రవేశం చెందాలి అంటే దానికి కావలసినది మనకు అర్హత శ్రద్ధ. ఈ శ్రద్ధ అనే తలుపు గుండానే మనం శుద్ధ భక్తిలోనికి ఎంటర్ అవుతాము. మరి ఈ శుద్ధ భక్తి అంటే ఏమిటి, ఈ శుద్ధ భక్తిలోనికి ఎంటర్ కావడానికి శ్రద్ధ మరి అర్హత అన్నాము. మరి ఆ శ్రద్ధ అంటే ఏమిటి, మనకి రూపగోస్వాముల వారు కూడా భక్తి రసామృత సింధులో శుద్ధ భక్తి చేయడానికి శ్రద్ధ అవసరమని చెప్తారు. మరి అక్కడ ఎలాంటి శ్రద్ధ అంటే దృఢమైన శ్రద్ధ అవసరమని మనకు రూపగోస్వాముల వారు చెప్తారు. ఎలాంటి శ్రద్ధ అంటే అది ఎలాగా ఉండాలంటే దృఢమైనదిగా ఉండాలి.
మరి శ్రద్ధ అంటే మనము ఇప్పుడు చూద్దాం. శ్రద్ధ అంటే మనము చాలా సార్లు మనం చెప్తూ ఉంటాము, ప్రసంగాలలో వింటూ ఉంటాము, అందరి దగ్గర నుంచి. మరి శ్రద్ధ అంటే ఏమిటంటే శాస్త్రార్థ విశ్వాస, దీనినే మనము శ్రద్ధ అంటాం. శాస్త్రార్థ విశ్వాస అంటే ఏమిటంటే ఏదైతే మనకు శాస్త్రాలు బోధించుతున్నాయో దీని యొక్క అర్థం ఏమిటంటే శాస్త్రాల యొక్క అర్థాల యొక్క అంటే శాస్త్రంలో ఉండేటువంటి అర్థాల యొక్క వాటి మీద విశ్వాసము ఉంచడమే శబ్ద. ఏదైతే శాస్త్రాలు కొన్ని అర్థాలను మనకిస్తున్నాయి, ఆ అర్థాల మీద మనము ఆ అర్థాల యొక్క వివరణల మీద విశ్వాసం అనేది ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచడమే మనము ఇక్కడ శ్రద్ధ అంటాము. శ్రద్ధ అనే దానికి నిర్వచనము ఇదే. మరి దీని గురించి కొద్దిగా మనం వివరణ చేసుకున్నాము. చూడండి, మరి మనము కర్మయోగంలోనికి కానీ లేదా జ్ఞానయోగంలోనికి కానీ ప్రవేశం చెందాలంటే ముందుగా మనము ఇంద్రియాలను, మనస్సు అన్నీ కూడా నిగ్రహించుకోవాలి. కానీ భక్తి మార్గంలోనికి ప్రవేశం చెందాలంటే కొంచెం శ్రద్ధ ఉంటే ప్రవేశం చెందవచ్చు. ఈ ఇంద్రియాలు వీటన్నిటిని మనము నియంత్రించి తర్వాతనే మనము భక్తి మార్గంలోనికి ప్రవేశం చెందాలి అనేటువంటిది లేదు. కొంచెం శ్రద్ధ ఉండి భగవంతుని మీద విశ్వాసం ఉంటే ఈ యొక్క శాస్త్రాలను అధ్యయనం చేస్తూ అలా ఆయన భక్తి మార్గంలో ముందుకెళ్తూ ఉంటే సహజంగానే ఇంద్రియాలు, మనసులు, ఈ చెడలవాట్లు అన్నీ కూడా నియంత్రించబడతాయి. ఇది అంతటి గొప్పది అన్నమాట ఈ శ్రద్ధ. మరి ఈ శ్రద్ధ అంటే ఇక మనకు మనం అనుకున్నాము శాస్త్రాల యొక్క అర్థాల యొక్క వాటి మీద విశ్వాసం ఉండాలని. మరి ఈ యొక్క శాస్త్రాభిధేయ ధారణం అనేది కూడా మనము శ్రద్ధకు నిర్వచనంగా మనం చెప్తాం. అంటే శాస్త్ర అభిధేయ అంటే ఏమిటి అంటే శాస్త్రాలలో చెప్పబడినటువంటి తుది నిర్ణయం, ధారణం అంటే ధరించుట. శాస్త్రాలలో చెప్పబడినటువంటి తుది నిర్ణయాన్ని మనము ధరించాలి, దాన్నే మనము శ్రద్ధ అంటాము. ఈ విధంగా శాస్త్రాలలో మనకి తుది నిర్ణయము అనేది ఒకటి చెప్పబడింది. మరి కాబట్టి ఈ యొక్క తుది నిర్ణయం అనేటువంటి దానిలో శ్రద్ధ అనేది ఒక భాగము. ఈ యొక్క శ్రద్ధ అనేది మరేమిటో కాదు, శాస్త్రాల తుది నిర్ణయాన్ని మనము నమ్మడము. అంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. శ్రద్ధ అనేది సాధన భక్తిలో అంగము కాదు, ఇది భక్తి అంగము కాదు. మరి శ్రద్ధ ఏంటయ్యా అంటే శ్రద్ధ ద్వారా మనము శుద్ధ భక్తి లేదా అనన్య భక్తి మార్గములోనికి
వెళ్ళేందుకు శ్రద్ధ సహాయపడుతుంది మనకు. అంతేకాని ఇది మనకి భక్తిలో ఒక అంగం కాదు. కాబట్టి ఇక్కడ శ్రద్ధ అనేది, ఈ యొక్క భక్తి అనేది శ్రద్ధ మీద ఆధారపడదు. మరి శ్రద్ధ ఎందుకు అవసరం అవుతుందంటే ఒక వ్యక్తిని అనన్యమైన భక్తిలోనికి తీసుకొని వెళ్ళేటట్టు చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనము ఒకవేళ ఒక ఉదాహరణ తీసుకుంటే, శ్రద్ధ లేకున్నా కూడా కొందరు నామజపం చేస్తూ నామజపం చేస్తారు, తర్వాత అపరాధరహితంగా నామజపం చేస్తారు, భక్తి శాస్త్రాలను వారు అధ్యయనం చేయలేరు. అయినా కూడా ఆయన నామజపం చేయడం వల్ల ఆయన ముక్తిని అనేది పొందుతారు. ఈ విధంగా హరినామానికి చాలా పవర్ అనేది ఉంది. ఒకవేళ హేళనగా కూడా హరినామాన్ని చేసినా కూడా ఆయన కూడా ఫలితాన్ని అనేది పొందుతాడు. కొంతమంది శాస్త్రాలను బాగా చదువుతారు, తర్వాత శ్రద్ధ అనేది, అంటే శ్రద్ధ కూడా వాళ్ళకు ఉంటుంది, కానీ అపరాధాలతో మరి నామజపం అవి చేస్తారు, అప్పుడు వాళ్ళకి మోక్షం అనేది రాదు. ఈ విధంగా మనము శ్రద్ధ అనేది ఒకవేళ భక్తునికి ప్రారంభ దశలో కొద్దిగా ఉన్నా కూడా తర్వాత శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల ఆయనకి పూర్తిగా భగవంతుని మీద విశ్వాసం అనేది ఏర్పడుతుంది. మరి మనము శ్రద్ధ అంటే శాస్త్రాల యొక్క సారమని, శాస్త్రాల యొక్క సారాన్ని మనము, ఆ అర్థాల యొక్క సారాన్ని మనము నమ్మాలి అని అనుకున్నాము. మరి శాస్త్రాల యొక్క సారం ఏమిటి, శాస్త్రాల యొక్క అర్థం ఏమిటి, ఆ సారము పైన విశ్వాసము ఉండడం ఏమిటి? మనకు శాస్త్రాల యొక్క సారము మనకు భగవద్గీతలో కూడా చెప్తారు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వరహమేవ వేద్య వేదాంత కృద్వేద సవేద విన్. వేదముల ద్వారా ఎరిగిన వాడను నేనే, వేదాంతమును నేనే అని ఈ వేదాలన్నీ మిక్సీలో వేసి వడపోస్తే వచ్చే సారం నేనే బ్రా అని చెప్తారు అక్కడ. అలాగే భాగవతంలో కూడా వాసుదేవ పరవేద, వాసుదేవ పరాముఖ, వాసుదేవ పరావేద అని అక్కడ కూడా చెప్తారు. అంటే శాస్త్రాల యొక్క సారం అంటే మనకు వేదమే. ఆ వేదం యొక్క సారం అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడమే. మరి వేదాలలో మనకు అనేకమైనటువంటి కాండలు ఉన్నాయి. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ, అన్ని రకాలుగా మనకి ఉన్నాయి. అలాగానే సంహితలు, అరణ్యకలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అనేక రకాలుగా ఈ వేదాలు ఉన్నాయి. ఇలా ఎంతో జ్ఞానం ఉంది వేదాలలో. ఇదంతా కూడా వేదమే. మరి దీని యొక్క సారం ఏమిటి అంటే, వేదాలను చదవడానికి మనకి ఎంతో టైం పడుతుంది. దాని సారం ఏమిటంటే, ఈ వేదాలు కూడా మనకు పూర్తిగా ఇప్పుడు లభ్యం కావడం లేదు. వేదాల యొక్క సారము వాసుదేవ పరావేద, వాసుదేవుణ్ణి తెలుసుకోవడమే వేదము, వాసుదేవుడే సారము. ఈ విధంగా మనము భాగవతంలో దీన్ని మనము చూస్తాం. దీని సారం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు, ఆయన యందు భక్తి మాత్రమే జీవుని యొక్క ధర్మము. ఇక్కడ మాత్రము ఇది మనకు ఈ యొక్క వేదంలో చాలా ముఖ్యమైనటువంటి సారం. వేదాల నుంచి మనం ఏం తెలుసుకుంటామయ్యా అంటే, వేదాల సారము శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేదే వేదముల యొక్క సారం. దీన్నే మనం వేదములంతా చదువుకోవడం వల్ల వస్తుంది. మరి ఇప్పుడు వేదములు పూర్తిగా లభ్యం కావడం లేదు. అందువలన మనం ఏది తీసుకోవాలి అంటే, వేదాలను మరి 4 భాగాలుగా సంకలనం చేశారు వ్యాసదేవుల వారు. వేదాలను 4 భాగాలుగా విభజించలేదు, అంటే రాయలేదు వ్యాసుల వారు. ఉన్న వేదాలను సంకలనం చేశారు. యజుర్వేదాన్ని 4 వేదాలుగా చేశారు. తర్వాత ఆ యజుర్వేదంలో మిగిలిన అంశాలను ఇతిహాసాలు, పురాణాలుగా విభజించారు. మరి ఈ పురాణంలో భాగవత పురాణం అనేది చక్రవర్తి పురాణం అని మనకు నిరూపించారు. అది మనకి జీవగోస్వాముల వారు రచించినటువంటి తత్వ సందర్భంలో వస్తుంది. భాగవతం ఎలా చక్రవర్తి పురాణం అని. ఈ పురాణం గురించి మనకు స్కంద పురాణము, అగ్ని పురాణము, మత్స్య పురాణము, విష్ణు పురాణము, ధర్మోత్తర పురాణము, ఇలా అనేక పురాణాల నుంచి శ్లోకాలను తీసుకుని అక్కడ జీవగోస్వాముల వారు ఒక తుది నిర్ణయాన్ని చేస్తారు. వేదాల నుంచి వచ్చినటువంటి భాగవత పురాణం అనేది అత్యున్నతమైనటువంటిది, చక్రవర్తి పురాణం అది. ఈ శాస్త్రాలకంతా చక్రవర్తి. భాగవతం ఏది చెప్తే అది రైటు. ఆ భాగవతం ఏం చెప్తుంది మనకు అంటే, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని చెప్తుంది. ఆ విధంగా వేదాల సారమంతా కూడా శ్రీకృష్ణ భగవానుడే
మరి శ్రీకృష్ణ భగవానునికి మాత్రమే మనము శరణాగతి అవ్వాలి, ఆయనకే భక్తి చేయాలి. ఈ విధంగా ఎవరైతే భగవంతునికి శరణాగతి పొందుతారో వారు భయం నుంచి ముక్తులవుతారు. ఎవరైతే శరణాగతి పొందరో వారు భయం నుంచి ముక్తులు కారు. ఇది కూడా మనము ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఆ విధంగా మనము భగవంతునికి శరణాగతులమయ్యి భయం నుంచి ముక్తిని పొందాలని అనుకుంటాము. చూడండి, మనము మిగతా వేటి యందు కూడా శరణాగతి ఉన్నా కూడా మనకు భయం నుంచి ముక్తి కలగదు. ఉదాహరణకు మనం ధనమే తీసుకున్నాము. మన దగ్గర చాలా ధనం ఉంది, ధనానికి మనం శరణాగతులమయ్యాము. కానీ మనకు భయం నుంచి ముక్తి అవుతుందా? అంతేకాదు. ఎందుకంటే ఈ ధనము మన దగ్గర చాలా ఉంది. మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు మన నుంచి ఈ ధనాన్ని ఎలా అపహరించాలి అనేటువంటి దాని మీదనే ధ్యాస అనేది ఉంటుంది. ఆ విధంగా మనకు అనుక్షణం భయం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ నుంచి కూడా మనకు ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి ఈ భగవంతుని యొక్క సృష్టిలో దేని మీద కూడా నీవు శరణాగతి పొందినా కూడా అది నీకు భయం నుంచి విముక్తిని కలిగించదు. భయానికే భయాన్ని కలిగించేటువంటి కృష్ణుని యొక్క నామాన్ని శరణు వేడినా లేదా దేవదేవుణ్ణి శరణు వేడినా మనము భయం నుంచి రక్షించబడతాము అని మనము తప్పక తెలుసుకోవాలి. చూడండి, కేవలము భక్తి మాత్రమే జీవుని యొక్క ధర్మము. భగవంతుడు మరి శ్రీకృష్ణ భగవానుడే, మరి ఎవరో కాదు. ఇది శాస్త్రాల యొక్క అర్థము. శాస్త్రాలన్నీ ఈ విధంగానే ఘోషిస్తున్నాయి. భగవంతుడు కూడా ఇదే చెప్తున్నారు. మనకు భగవద్గీతలో, భాగవతంలో అనేక చోట్ల నేనే దేవాది దేవుణ్ణని భగవంతుడు చెప్తున్నారు. అలాగానే కాకుండా అనేకమైనటువంటి పురాణాలు, ఉపనిషత్తులు కూడా, మరి శంకరాచార్యులు కూడా నారాయణో పరో అవ్యక్తాత్ అన్నారు. ఈ విధంగా ముక్తినిచ్చేవాడు, ముక్తి ప్రదాత సర్వేషాం అని శంకరాచార్యుడు కూడా ముక్తి ప్రదాత ఆయన విష్ణువు తప్ప వేరెవరు కాదయ్యా అని చెప్తున్నారు. ఇలా అనేకమైన చోట్ల మనము శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని మనం విని ఉన్నాము. మరి ఆ శాస్త్రాల యొక్క అర్థాల మీద మనం విశ్వాసం ఉంచాలి. దాన్నే మనం శ్రద్ధ అంటాము. ఈ విధంగా భక్తి అనేది మనము చేయడం అనేది మానవుని యొక్క ధర్మము. అది కూడా ఎవరికి చేయాలంటే భగవంతుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానికి శరణు పొందినప్పుడే మనము భక్తి చేసినట్లు అవుతుంది. ఆ విధంగా మనము భయం నుంచి కూడా ముక్తమవుతాము. మరి విశ్వాసం అంటే ఏమిటి? ఇక్కడ మనము శాస్త్రాల అర్థాలపై విశ్వాసం ఉండాలి అన్నాము. మరి విశ్వాసం అంటే ఏమిటి అంటే, ఈ దృఢమైన విశ్వాసము ఉన్నప్పుడే, ఎవరికైతే దృఢమైన విశ్వాసం అనేది ఉంటుందో వారే శుద్ధ భక్తులోనికి ప్రవేశం చెందగలరు. కానీ ఇది వినడానికి చాలా సులువుగా ఉంటుంది. చూడండి, మనం అందరము అనుకుంటాము మనమందరము భక్తులమే, మనమందరము అంటే నేను కూడా భగవంతుని నమ్ముతున్నాను, నేను చేసేది కూడా భక్తినే, నా యొక్క పరమధర్మము భక్తి, నేను భగవంతునికి భక్తి చేస్తున్నాను అని మనమందరము అనుకుంటాం. అలా మనం చేసేది భక్తి అని, విశ్వాసంతో కూడుకున్నదని, దృఢమైన శ్రద్ధ కలిగినదని అనుకున్నా మనకు ఎలాంటి సమస్య వస్తుందంటే, మరి ఏదైనా మన జీవితంలో ఒక జరగరానిది జరిగి సడన్గా ఒక కష్టం అనేది వచ్చినప్పుడు మన విశ్వాసం అంతా నీరు గారిపోతుంది. అయ్యో, నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇన్ని మాలలు జపం చేస్తున్నాను, రోజు ఇంత నేను భగవద్గీత భాగవతాలను చదువుతున్నాను, ప్రసాదాలను పంచిపెడుతున్నాను, అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందే. మరి భగవంతుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడా? ఆయన చెప్పారు, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి అన్నారు. మరి ఆ మాటను ఆయన నిలబెట్టుకుంటున్నాడా లేదా? నేను ఎవరికి అపకారం చేయను, మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం అనుకున్నాం అనుకోండి, అక్కడే మన విశ్వాసం అనేది నీరుగారిపోతుంది. ఈ విధంగా మనము అంత సులువైనది కాదు. దృఢమైనటువంటి శ్రద్ధ మరియు విశ్వాసము భగవంతుని పైన ఉంచాలంటే, ఎప్పుడైతే మనము దృఢమైనటువంటి శ్రద్ధ మరియు విశ్వాసము ఉంచుతామో అప్పుడు మనము భగవంతునికి పూర్తి శరణాగతులం అవుతామన్నమాట. అప్పటి వరకు మనము కాలేము. ఈ విధంగా మరి విశ్వాసం ఉంచి భగవంతునికి మనము శరణాగతులము కావాలి. అది మనమే చెక్ చేసుకోవాలి. మనకు శరణాగతి అనేది పూర్తిగా వస్తే పూర్తిగా శ్రద్ధ ఉన్నట్లు అని మనం గుర్తించాలి. శరణాగతి అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు పూర్తిగా శ్రద్ధ అనేది వచ్చినట్లు. ఎందుకంటే శరణాగతి అనేది ఎప్పుడు మనకు పూర్తిగా వస్తుందో అప్పుడు శ్రద్ధ అనేది మనకు వచ్చినట్లు అనమాట. అంటే దృఢమైన శ్రద్ధ అనేది వచ్చినట్లు. చూడండి, శిష్టాష్టకంలో చెప్తారు చైతన్య మహాప్రభుల వారు, అన్యమైన ప్రభువును నేను ఎరుగను, అతడు నా పరిశ్వంగములలో మోటుగా ఎత్తించను, దర్శనము వసగక కుంగదీశను, అతడే నాకు ప్రాణనాథుడు, నిబంధనారహితంగా అతడు దేనినైనను చేయుటకు సర్వస్వతంత్రుడు అని చెప్తారు. అంటే దీని అర్థం ఏమిటంటే, భగవంతుడు నాకు
కింద పడేసి తొక్కేయని, నాకు కష్టాలు రానియని, నన్ను చంపేయని, నన్ను బతకనీయని, ఏమైనా చేయని, ఆయన పాదాలను నేను విడువను అనేది మనకు శరణాగతికి అర్థం అన్నమాట. అలాగానే మనం శరణాగతి శ్లోకాన్ని మనం ఎప్పుడూ ఒకటి వింటూ ఉంటాము. అదేమిటంటే అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం, అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షయిష్యతి విశ్వాసః భోక్తృత్వే వర్ణనం కార్పణ్యం ఆత్మనివేదనం. ఈ శ్లోకం ప్రకారము మనకు శరణాగతి వచ్చిందా లేదా అని మనం చూసుకోవాలి. మనకై మనము టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే కృష్ణ భగవానునికి అనుకూలం కాను అన్నిటినీ వదిలేయాలి. తర్వాత ఏదైతే కృష్ణ భగవానునికి అనుకూలమైనటువంటి ఆ భక్తికి అనుకూలమైనటువంటి వాటిని స్వీకరించాలి. భగవంతుడే నా రక్షకుడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ భగవంతుడే నన్ను ఎటువంటి పరిస్థితుల్లో పోషిస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఆయనకు నా దేహాన్నైనా నేను సమర్పిస్తాను అనేటువంటిది కలిగి ఉన్నప్పుడు అదే మనకు నిజమైనటువంటి శరణాగతి. అది లేనప్పుడు మనము నిజమైన శరణాగతిలో లేనట్లే. ఆ విధంగా నిజమైన శరణాగతిలో లేనప్పుడు మనకి శ్రద్ధ లేనట్లే. శ్రద్ధ లేకుంటే మనకు శాస్త్రాల ఆ యొక్క వాక్యాల యొక్క అర్థాలపై విశ్వాసం లేనట్లే. చూడండి, భగవంతుడు అర్జునుడితో చెప్తారు, ఓ అర్జున, నీవు పెద్ద డప్పు తీసుకుని చప్పుడు చేయవయ్యా ఆ వీధులమ్మడి పోయి, కౌంతేయ ప్రతీజానిహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడన్నడు నన్ను నశించడయ్యా అని అంటారు. కానీ మనకి ఏదైనా కష్టం వస్తే, అయ్యో నాకు ఎందుకు కష్టం ఇచ్చావు అని మనము కొంచెము ప్రాకులాడుతాము. మరి అలా ఆ వాక్యం మీద మనకు విశ్వాసం లేనట్లా. అదేవిధంగా అనన్యచేత సతతం ఏమాం స్మరతి నిత్యస అని ఎన్నో చోట్ల చెప్తారు భగవంతుల వారు. యోగక్షేమాలను నేను చూస్తాను అంటారు. నా భక్తుడికి కావలసినవన్నీ నేను ఇస్తానంటారు. మరి అలాంటివన్నీ కూడా మనము నమ్మనట్లే ఎప్పుడైతే మనము శరణాగతి ఈ శ్లోకం ప్రకారం లేనప్పుడు. కాబట్టి ఇక్కడ కార్పణ్యం అంటే ఈ శ్లోకంలో భగవంతుని యందు నేను దయానీయముగా ఉండడము అంటే నేను దీనుణ్ణి, నన్ను రక్షించు స్వామి అని దీనత్వాన్ని ప్రకటించడం అన్నమాట. భగవంతుని తప్ప వేరే దేని యందు మనము దీనత్వాన్ని ప్రకటించకూడదు. ఇది కూడా శరణాగతిలోని ఒక భాగము. మరి అయ్యా నాకు నీవే దిక్కు, నేను దిక్కులేని వాడను అని చెప్పి భగవంతుని యందు తప్ప ఎవరి యందు నీవు దీనత్వాన్ని ప్రకటించరాదు. ఒకవేళ నీవు అలా దీనత్వాన్ని ప్రకటిస్తే నీవు శరణాగతి పొందనట్లే. నేను ఆయన కృప వల్ల బతుకుతున్నాను. ఒక ఆఫీసులో పనిచేసే వ్యక్తి ఇలా కూడా అనుకోకూడదు, నేను నా బాస్ యొక్క కృప వల్ల బతుకుతున్నాను, ఆయన ఇచ్చేటువంటి జీతంతో నా సంసారం జరుగుతుంది అనేటువంటి భావన కూడా ఉండకూడదు. ఇలా మనము శరణాగతికి ఈ శ్లోకం ప్రకారము మనము కార్పణ్యం అనే దాన్ని వివరించుకుంటూ వెళ్తే భగవంతుని యందు తప్ప వేటి యందు మనం దీనత్వాన్ని ప్రకటించకూడదు. ఇక మనం ఇలా అనుకోవాలి, భగవంతుని యొక్క కృప వల్ల నాకు అక్కడ ఉద్యోగం వచ్చింది, ఆ యొక్క భగవంతుని కృప వల్లే నాకు డబ్బులు వస్తున్నాయి, ఆ భగవంతుని కృప వల్లే నేను ఈరోజు సంసారాన్ని నడుపుతున్నాను అనేటువంటి భావన ఉండవచ్చు. కానీ ఆ యొక్క బాస్ కృప వల్లే నేను ఈ విధంగా ఉన్నాను అనేది చేయకూడదు. భగవంతుని పట్ల నీవు అలా ఉన్నప్పుడు శరణాగతి లేనట్లే. మరి వారు యొక్క బాస్ అనేటువంటి వారు నిన్ను ఎలా రక్షిస్తారు అంటే నీకు శరణాగతి లేనట్లే. కానీ ఇక్కడ శరణాగతి ఉంటేనే నీకు విశ్వాసం ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఏదైతే పొగ వస్తుంది అంటే అక్కడ నిప్పు ఉన్నట్లు కదా. మరి అక్కడ శరణాగతి అనేది నీకు కంపల్సరిగా ఉండాలి. అప్పుడే నీవు శ్రద్ధ యందు ఉన్నట్లు. మరి శ్రద్ధ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసము నీకు శరణాగతి అనేది ఉపయోగపడుతుంది. మరి శ్రద్ధ అంటే కేవలము విశ్వాసము. అందుకోసమే శ్రద్ధ అనేది మనకు భక్తి కాదు. మనం ముందే చెప్పుకున్నాము, శ్రద్ధ అనేది కేవలము భక్తుల్ని అనన్యమైన భక్తిలోనికి మాత్రమే తీసుకెళుతుంది. అది భక్తిలోని అంగము కాదు. భక్తిలోని అంగాలు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మశక్తి నివేదనం, తర్వాత రూపగోస్వాముల వారు చెప్పినటువంటి 64 అంగాలు మనం చెప్పుకోవచ్చు. కావున శరణాగతి అనేది శ్రద్ధ అనేది మనకు వేరు. శ్రద్ధ శరణాగతి అనేది ఒకటి కాదు. శ్రద్ధ ఉంది అంటే శరణాగతి వస్తుంది. శరణాగతి అంటే భక్తి. శరణాగతి అనేది భక్తి యొక్క ఒక అంగము. చూడండి, శ్రద్ధ అనేది భక్తి అంగము కాదు. కానీ శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే శరణాగతి వస్తుంది.
శరణాగతి అనేది భక్తి యొక్క ఒక అంగం. ఈ విధంగా ఒకవేళ మనము వింటాము అంటే శ్రద్ధ శరణాగతి అని మనకి ఒక 18 రోజులు క్లాసులు ఉంటాయి. రోజు గంట, గంట 20 నిమిషాలు, గంట 10 నిమిషాలు పడతాయి. అవి ఒకవేళ వినాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా మన దగ్గర ఉంది. శ్రద్ధ శరణాగతి అంటే ఏమిటి అనేటువంటి దాని మీద చర్చ అన్నమాట. శ్రద్ధ అనేది భక్తి యొక్క అంగం కాదు. శ్రద్ధ అనేది ఒక అవగాహన మాత్రమే, అర్థం చేసుకోవడం మాత్రమే. శాస్త్రాల యొక్క అర్థాలను అర్థం చేసుకొని శరణాగతి పొందితే శరణాగతి అనేది భక్తి యొక్క అంగం అవుతుంది. ఈ విధంగా దీని గురించి మనకు భక్తి సందర్భంలో శిల జీవగోస్వాముల వారు సువిశాలమైనటువంటి వివరణ అనేది ఇచ్చారు. అది మన దగ్గర ఉంది మెటీరియల్. మనం కావాలంటే అందరికీ బోధించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి మనకందరికీ విశ్వాసం ఉంది భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడని, ఆయన యందు భక్తి మాత్రమే జీవుని యొక్క ధర్మమని అనుకుంటున్నాము. కానీ మనకు వాస్తవముగా శరణాగతి అనేది రావాలి. అవి ఉంటే సరిపోదు. మరి రాలేదు అంటే అర్థం ఏమిటి అంటే ఇంకా నీకు విశ్వాసం లేదు భగవంతుని మీద, ఆయన మీద భక్తి అందు ఆయన మీద ఆయనకు భక్తి చేయడమే జీవుని యొక్క ధర్మం అనే దాని మీద కూడా నీకు విశ్వాసం రాలేదు. కాబట్టి శరణాగతి అనేది చాలా ముఖ్యమైనది. శరణాగతి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి భగవంతుని మీద శ్రద్ధ అనేది ఉన్నట్లు అని మనం అర్థం చేసుకోవాలి. మనకు శుద్ధ భక్తులు శాస్త్రంలో మనకు అనేక విషయాలు ఈ విధంగా మనకు తెలియజేస్తారు. కాబట్టి దేవాది దేవుణ్ణి నీవు ప్రత్యక్షంగా చూసేది అయితే లేదు, కానీ నీవు మమైవాంసో జీవలోకి అన్నారు. అంటే నీవు ఆయన యొక్క అంశం. ఆయనకు భక్తి చేయడం అనేది నీ ధర్మము. ప్రత్యక్షంగా మరియు అనుమాన ప్రమాణం ద్వారా అది తెలుసుకునేది కాదు. మనకి ప్రమాణాలు 3 ఉన్నాయి: ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము అని. మనము శబ్ద ప్రమాణాన్ని తీసుకోవాలి. దాని గురించి కూడా మనకు శాస్త్ర ప్రమాణం అనేటువంటి ఒక కోర్సు ఉంది. అది కూడా మనకి 16 గంటలు పడుతుందన్నమాట. మనము వేదాలను ఎందుకు అంగీకరించాలి అనేటువంటి శబ్ద ప్రమాణాన్ని ఎందుకు అంగీకరించాలి అని అది కూడా మీరు కావాలనుకుంటే మేము వివరిస్తాము. కాబట్టి శబ్ద ప్రమాణాన్ని మనం తీసుకోవాలి. ఆ శబ్ద ప్రమాణంలో ఏం చెప్పారు అంటే భగవంతుడే మనకు దేవాది దేవుడు అనేటువంటి అర్థాలు ఇచ్చేటువంటి వాక్యాలను ఇచ్చారు. వాటి మీద మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అయితే కొంతమందికి అసలు ఆ ఆలోచనే ఉండదు. దేవాది దేవుడని వాళ్ళు కృష్ణ భగవాన్ని నమ్మరు, లోనకు వెళ్ళి చూడరు, పైన నమ్మేశాము అని చెప్తారు. కానీ ఎందుకు నమ్ముతున్నారు అని అంటే వాళ్ళు ఏదానికి సమాధానము చెప్పలేరు. కాబట్టి మనం శాస్త్రాలను చదవాలి. శాస్త్రాల ద్వారా మనకు భగవంతుడు దేవాది దేవుడు ఎలా అని మనం రకరకాలైనటువంటి పద్ధతులు అక్కడ మనకు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి శాస్త్రాల నుంచి మనం ఆ విషయాలను తీసుకొని వాటిని మనం వినాలి. ఈ విధంగా మన సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాలి. ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి విషయము లోతుల్లోనికి వెళ్ళి శాస్త్రము అనే దాన్ని మనము నమ్మాలి. అలా నమ్మి శ్రద్ధ అనేది పెంచుకోవాలి. శ్రద్ధ ద్వారా మనకు శరణాగతి వస్తుంది. శరణాగతి వచ్చినప్పుడే మనము శుద్ధ భక్తిలోనికి మరి ప్రవేశము చెందగలమని మనము అనుకోవాలి. చూడండి, మనకు కొన్ని చోట్ల వేదాలలో కొన్ని విరుద్ధమైనటువంటి పదాలు ఉంటాయి. అవేమిటంటే నీటితో అగ్నిని పుట్టించవచ్చు, లేదా నీటితో వస్తువులను కాల్చవచ్చు అని ఒక శబ్దం ఉంటుంది. మరి అది ఎందుకు అక్కడ వాడారు అనేటువంటి దాన్ని మనం పూర్తిగా తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలను చేయకూడదు. అలాగనే ఇక్కడ భగవంతుడు అనిరీయాన్ అన్నారు. అంటే అతడు అణువు కన్నా పెద్దవాడు మరియు సూక్ష్మాతి సూక్ష్మము కన్నా చిన్నవాడు. అలాగానే సర్వవ్యాపి అన్నారు. మళ్ళీ మధ్యమాకారం కూడా కలిగి ఉన్నారు అన్నారు. ఇలా అనేక రకాలుగా శాస్త్రాలలో విరుద్ధమైనటువంటి వాక్యాలు అనేటివి ఉన్నాయి. మరి వాటన్నిటిని మనము అర్థం చేసుకోవాలి శాస్త్రాలను చదవడం వల్ల. అలా చదవడం వల్ల అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు భగవంతుని మీద శ్రద్ధ అనేది కలుగుతుంది. ఆ విధంగా శ్రద్ధ కలిగిన రోజే మనము ఈ యొక్క శుద్ధ భక్తిలోనికి ఎంటర్ అవుతాము. అంతవరకు మనము ఏదో చేస్తున్నామని అనుకోవచ్చు. ఇక్కడ మనకు అప్పుడప్పుడు మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకు భగవంతుని నమ్మాలి? మరి భగవంతునికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అలాంటి వ్యక్తి ఉన్నాడా? ఇప్పటికీ ఎన్నో సందేహాలు మనకు అంతరాత్మలో ఉంటూ ఉంటాయి. అసలు ఈ సృష్టి మొత్తం ఎవరు చేశారు? మరి ఆయనే చేశారా?
మరి ఈ సంసారంలో జీవులందరికీ ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇలా రకరకాల ప్రశ్నలు మనకు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రశ్నలలోన మనకు మన హృదయాలలో దాగి ఉండి అవి భగవంతుని పైన విశ్వాసాన్ని కలిగించకుండా మనకు అడ్డుపడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క సందేహాలని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి? ఎలా అంటే మనము శాస్త్రాన్ని చదవాలి. భగవంతుడి పట్ల శుద్ధమైనటువంటి విశ్వాసము, దృఢమైన విశ్వాసము అప్పుడే మనకు కలుగుతుంది. ఎన్నో ప్రశ్నలు, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, నాకు ఇలా ఎందుకు కలుగుతుంది అని ఎన్నో ప్రశ్నలు మనకు నిత్యము వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నీ కూడా భగవంతునిపై విశ్వాసం ఏర్పడకుండా ఒక అడ్డుకట్టగా, మనకు ఆనకట్టగా ఉంటాయి. వీటిని మనము అసంభావన, విపరీత భావనలు అంటాము. ఈ విధంగా మన జీవితాల్లో ఏదో ఒక కష్టం వస్తే భగవంతుడా నన్ను రక్షించు అని ఒకసారి అనుకుంటే అది జరిగింది. అయితే అప్పటి నుంచి మనకు ఒక నమ్మకం కుదిరింది. నాకు అప్పుడు కష్టం వచ్చింటే భగవంతుడు తీర్చారు, మరి అప్పటి నుంచి నాకు విశ్వాసం వచ్చింది అని అనుకున్నాం అనుకోండి, ఆ విశ్వాసం అనేది తొందరగా మనకు నీరు కారిపోతుంది. 4 రోజుల తర్వాత ఏదైనా మీరు కోరుకున్నది జరగకపోతే ఆ విశ్వాసం అనేది పోతుంది. అయ్యో దేవుడా, మా అమ్మాయి పెళ్లి చేసి పెట్టు అని కోరుకున్నావు, మరి కోరుకున్న 2 రోజులకే మంచి సంబంధం వచ్చింది, పెళ్లి అయిపోయింది. ఇంకా అమ్మయ్య భగవంతుడు ఉన్నాడు అని ఆ రోజు నుంచి నీవు నమ్మావు. మరి రేపటి రోజున నీకు ఏదో పెద్ద జబ్బు చేసింది, ఆరోగ్యము బాగుపడలేదు, భగవంతుడా నా ఆరోగ్యాన్ని బాగుపరచు అనుకున్నావు, కానీ మరి నీవు మరణించావు. అప్పుడు నీ కుటుంబ సభ్యులకు భగవంతుడి పట్ల విశ్వాసము కోల్పోతుంది. మరి ఇలాంటి విశ్వాసం అనేది మనకు ఉండకూడదు. ఇలాంటి విశ్వాసము మనకు అసలే ఉండకూడదు. మరి ఇలాంటి విశ్వాసము లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ శ్రద్ధ అని కూడా అనము. ఇలాంటి విశ్వాసాలు అనేది చూడండి, భగవంతుడు ఏదైనా ఒక పని చేసి పెడితే విశ్వాసం ఉండడము, చేయకపోతే విశ్వాసం లేకపోవడం అనేది ఇది విశ్వాసం కింద రాదు. దీనికి మనము దృఢమైనటువంటి భగవంతుని మీద విశ్వాసం ఉండాలి. మరి ఇలా మన ఇంట్లో ఏదైనా ఒక మనశ్శాంతికి లేకుంటే గుడికి వెళ్ళి అలా నాకు మనసు హాయిగా ఉంది, అప్పుడు నేను భగవంతుని నమ్ముతున్నాను, ఇలాంటి విశ్వాసాలన్నీ మనము పెట్టుకోకూడదు. భక్తులమైనటువంటి మనము ఎలా పెట్టుకోవాలి అంటే శాస్త్రాలను క్షుణ్ణంగా చదవాలి. ఆ శాస్త్రాలలో ఉన్నటువంటి అర్థాలను క్షుణ్ణంగా ఆ అర్థాల లోతుల్లోనికి వెళ్ళి వివరణ చేయాలి. వివరణ చేసి ఎంతో దృఢమైనటువంటి శ్రద్ధ కలిగి దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి సుఖం వచ్చినా వాటన్నిటికీ నువ్వు చెలించకుండా నీవు భక్తిలో ముందుకెళ్తావు తప్ప ఇలా చిన్న చిన్న విషయాలకు నీవు నీ యొక్క మనసు ఆ యొక్క ప్రభావాలకు లోనవుతే విశ్వాసం అనేది సన్నగిల్లుతుంది. కాబట్టి మనం ముఖ్యంగా మన ఫిలాసఫీని తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవాను యొక్క కృష్ణతత్వం ఏమిటంటే, అయ్యా జీవుని యొక్క ధర్మము భగవంతునికి సేవ చేయడమే. నీ జీవితంలో అనేక కష్టాలు నష్టాలు వస్తాయి, నువ్వు వాటన్నిటికీ భరించాలి, భరించి భక్తి చేయాలి. భక్తి చేసినప్పుడు మాత్రమే నీవు భగవంతుని యొక్క కృపను పొందుతావు తప్ప ఆ యొక్క కష్టాలకు విచలితుడవైతే నీవు ఎన్నటికి నా యొక్క భక్తిని పొందలేవు. ఇది కృష్ణతత్వం అన్నమాట. ఈ విధంగా మనము అరాకొరా విధంగా ఉండేటువంటి విశ్వాసం అనేది మనము ఉండకూడదు. చూడండి, ఇంకొంతమంది ఉంటారు, ఏదో నలుగురికి దీక్ష అవుతుంది కదా నేను కూడా దీక్ష తీసుకున్నాను అంటారు. మరి మీ గురువు గారి పేరు ఏదైనా చెప్పవయ్యా అంటే ఏదో ఆ పతాక మహారాజు అని ఉన్నారు అక్కడ మాయాపూర్లో, ఆయన ద్వారా దీక్ష తీసుకున్నాను అంటారు. అంటే గురువు గారి పేరు కూడా పూర్తిగా తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక దీక్ష అంటే ఏమిటి, దీక్ష తీసుకున్నాక భక్తుని యొక్క కర్తవ్యం ఏమిటి, దీక్ష తీసుకున్నాకనే అసలైన భక్తి ఆరంభమవుతుంది. ఇది నా యొక్క తొలిమెట్టు, ఇప్పటి నుంచి నేను గురువుకి భగవంతునికి శరణాగతి పొంది ఉండాలి. మరి శరణాగతి అంటే మనం ఇక్కడ శ్లోకంలో చెప్పి ఉన్నాము. ఇలా మొత్తము మనము అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. దీన్నే మనము విశ్వాసం అంటాము. ఇలా లేకుండా ఉండే దాన్ని మనము విశ్వాసము అని అనము. ఇలాంటి దృఢమైన విశ్వాసము మనకు ఎప్పుడు వస్తుంది అంటే శాస్త్రాల యొక్క అర్థాల యొక్క వివరణను మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు, అంటే శ్రద్ధ కలిగినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. ఆ విధమైన దృఢమైన విశ్వాసం వచ్చినప్పుడే మనకు పూర్ణమైన శరణాగతి అనేది వస్తుంది అని మనం అనుకోవాలి. ఇంకొందరు ఏం చెప్తారంటే, చిన్నప్పటి నుంచి మాకు కృష్ణుడు అంటే బాగా ఇష్టమయ్యా, మా కులం వాళ్ళందరూ మేము కృష్ణునికి భక్తులమండి, మాకు వంశపారంపరంగా మేము కృష్ణ భక్తులమండి అని కులం సెంటిమెంట్ కూడా భగవంతునికి ఆపాదిస్తారు. ఇది కూడా విశ్వాసం అనేది కాదు. విశ్వాసం అంటే శాస్త్రాలలో భగవంతుని గురించి చెప్పినటువంటి ఆ అర్థాలను తెలుసుకుని దృఢంగా మనము భగవంతుని మీద విశ్వాసం ఉంచాలి. మరి దేని మీద కూడా విశ్వాసం ఉంచకూడదు. అదే ఆ విధంగా శాస్త్రాలు దేవాది దేవుడు కృష్ణ భగవానుని నిరూపించి వర్ణించినది. మరి అలాంటి శాస్త్రము నీ మనసులకు ఎన్నో, అలాంటి శాస్త్రము నువ్వు చదివితే నీ మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
అజ్ఞానం వల్ల నీవు ఎన్నో సందేహాలు, రకరకాలైనటువంటి ప్రశ్నలు, ఈ యొక్క రకరకాలైనటువంటి ప్రభావాలకు నువ్వు లోనవుతున్నావు. వాటి నుంచి నువ్వు బయటపడాలంటే శాస్త్రాల యొక్క అధ్యయనం నువ్వు చేయాలి. చేసి ఆ ప్రశ్నలన్నిటికీ నీవు నివృత్తి చేసుకోవాలి. నివృత్తి చేసుకోకుంటే ఎన్నడూ నీవు శ్రద్ధ పొందలేవు, భగవంతుని మీద విశ్వాసాన్ని పొందలేవు. ఆ విధంగా నీవు శరణాగతి ఎప్పటికీ కాలేవు, భక్తిలో నీవు ముందుకు వెళ్ళలేవు. ఎక్కడ ఉన్నా నీవు అక్కడే ఉంటావు. మనం ఊరికే ఇవన్నీ చేస్తూ ఉంటాము, మనం ఇక్కడే ఉంటాము. మన ముందు వెనుక వచ్చినటువంటి భక్తులు దృఢమైన శ్రద్ధ పెంచుకొని వారు ముందుకెళ్తూ భగవద్ధామం వెళ్తారు, మనం మాత్రము ఇక్కడే ఉంటామని మనం గమనించాలి. కాబట్టి మనము ఈ శాస్త్రంలో మరి చెప్పినంత మాత్రాన మనము ఇవన్నీ కూడా మనం సొంతంగా గ్రహించలేము. శాస్త్రాలలో భగవంతుడు దేవాది దేవుడని చెప్పారు, మరి ఇవన్నీ కూడా మనము సొంతంగా గ్రహించలేము. దానికి భగవంతుడే చెప్తారు, అయ్యా నా యొక్క మహా శుద్ధ భక్తుల యొక్క కృప వల్ల నీవు వీటన్నిటినీ తెలుసుకుంటావు. కాబట్టి నీవు శుద్ధ భక్తులు ఎక్కడ ఉన్నారో తెలుసుకో. నీకు 50 మైళ్ళ దూరంలో ఉన్న పరిగెత్తి ఆ శుద్ధ భక్తుని యొక్క శరణాగతి తీసుకో. ఆ యొక్క శుద్ధ భక్తుడు నీకు భక్తిలో ఉన్నటువంటి మర్మాలను తెలియజేస్తారు. అసంభావన, విపరీత భావనలు భగవంతుని మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి చేస్తారు. నీ మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ తొలగిస్తారు. ఆ విధంగా నీకు దృఢమైనటువంటి శ్రద్ధ అనేది కలగజేస్తారు అని మనము గుర్తించుకోవాలి. చూడండి, ఇంకా కొంతమంది ఏమంటారంటే, చూడండి, కృష్ణ భగవాను యొక్క దేహము చనిపోయిన తర్వాత దిక్కు ముక్కు లేకుండా ఆ యొక్క వారం రోజులు ఎంతో అక్కడ పడి ఉంది. బోయవాని బాణం వేటుకు ఆయన మరణించాడు. మరి ఆయన భగవంతుడు ఎలా అవుతారండి? భగవంతుడు అయి ఉంటే మరణించరు కదా. ఇలాంటి అనవసరమైనటువంటి సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. చూడండి, ఆ లీలల గురించి మనకు తెలియదు. ఆ లీలలు భాగవతం వింటే తప్ప మనకు అర్థం కావు. మరి ఆ భాగవతాన్ని ఎవరి ద్వారా వినాలి అంటే మనము శుద్ధ భక్తుల నుంచి మాత్రమే తెలుసుకోవాలి. ఈ విధంగా శాస్త్రాలను మనము శుద్ధ భక్తుల ద్వారా మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడం వల్ల మనలో సందేహాలన్నీ తొలగించబడి ఆ విధంగా మనము ముందుకెళ్తాము భక్తిలో. అలా లేకపోతే మనము ముందుకెళ్ళలేము. చూడండి, శ్రీ శూద్ర ద్విజబంధు ఇలాంటి వారందరికీ మనకు భాగవతం అనేది ఇచ్చారు, మహాభారతం అనేది ఇచ్చారు. మరి భాగవతం అనేది చక్రవర్తి పురాణం. ఈ పురాణములన్నిటిలోనికి అంటే సాక్షాత్తుగా వేదము ఎంతటి ప్రాముఖ్యతను ఉందో భాగవతం అనేది అంత ప్రాముఖ్యమైనది. మరి భాగవతం ఎందుకు అంత ప్రాముఖ్యమైనదంటే జీవగోస్వాముల వారు తమ తత్వ సందర్భంలో దీన్ని నిరూపణ చేస్తారు. అది కూడా మన దగ్గర ఉంది మెటీరియల్, మనం కావాలంటే దాన్ని వివరిస్తాము. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే తప్ప ఈ విధంగా మనము భక్తిలో ముందుకెళ్ళలేము. కాబట్టి అందుకే భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నారు, అయ్యా శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు అంటున్నారు. భగవంతుడు చెప్తున్నారు సాక్షాత్తుగా, శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరయ్యా. మరి శ్రద్ధ అనేది మనం తెచ్చుకోవాలి. ఈ శ్రద్ధ అంటే ఏమిటో మనం ఇందాక చూశాము. మరి ఆ శ్రద్ధ పొందేదానికి మనమంతా ప్రయత్నం అనేది చేయాలి. హరే కృష్ణ ప్రభు. ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. ఇంకా దీని గురించి చాలా ఉంది, కానీ సమయం అనేది అయిపోయింది. 45 నిమిషాలు అవుతుంది, 43 నిమిషాలు అవుతుంది. మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి ప్రభుజీ.
లేవు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా మాతాజీ చక్కగా ప్రభు దండవత్ మాతాజీ ప్రణామాలు ప్రభులు అందరికీ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. మరి క్లాస్ కొంచెం అర్థమైందా? అర్థం కాలేదా మాతాజీ? ఎవరైనా ప్రభులు ఆ చెప్పండి. బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓన్లీ శ్రద్ధ అనే దానికే ఇంకా ఉంది. అయితే మనం సమయపాలన అయిపోయింది. శ్రద్ధ శరణాగతి అనేటువంటి ఒక కోర్సు ఉంది. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వింటామంటే మనము నైట్ పూట అనేది పెట్టుకుంటాము. చూడండి, ఒకవేళ ఏదైనా వింటామంటే, లేదంటే వారానికి 2 రోజులు మధ్యాహ్నం పూట అలా పెట్టుకుంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది వచ్చేసి మనకు ఒక 17 గంటలు 18 గంటలు ఉంటుందన్నమాట. ఓన్లీ శ్రద్ధ అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటి, అక్కడ నైట్ అంటే ఏ టైం ప్రభు? హరే కృష్ణ. ప్రభు నైట్ అంటాడు ప్రభుజీ, సరిగ్గా క్లాసులు అంటాడు కదా, నైట్ ఏ టైమింగ్ అని ప్రభు? హరే కృష్ణ. సరే ప్రభు, అలాగే. హరే కృష్ణ. ప్రభుజీ సందేహాలు లేకుంటే ముగిస్తాము. శ్రీమద్ భాగవత గ్రంథరాజకి జై, శిల ప్రభుపాదుల వారికి జై, శిల గురుదేవుల వారికి జై, నితాయ గౌర ప్రేమానందే హరి హరి.